ఏపీ జెన్కో సంస్థకు చెందిన యాష్ పాండ్ కట్ట తెగిపోవడంపై విచారణ చేయాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే యాష్ పాండ్కి సంబంధించి పనులు జరిగాయని గుర్తు చేశారు. నాణ్యతను పాటించకపోవడంతోనే కట్ట తెగిపోయిందని అన్నారు. ప్రభుత్వ విచారణపై తమకు విశ్వాసం లేదు అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీ నేత సోమిరెడ్డి విమర్శలు చేయడం సరికాదన్నారు. అయితే 50 సార్లు ఫోన్ చేసి ఏదైతే కంపెనీల వాటా ఉందో ఆ కంపెనీల వాటా ఇప్పించండి, ఈరోజు ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి, ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది, గ్రామానికి సంబంధించి హరిజనవాడకు సంబంధించి పాలయానికి సంబంధించి స్థలాలు సేకరిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాం ఇస్తామని చెప్పి దాదాపుగా 1 సంవత్సరం పైన కాలయాపన చేశారు. కాబట్టి దానికి కారణం ఏమిటి అంటే గతంలో ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు అవరోధాలుగా మారాయి. వాటికి సంబంధించినటువంటి మినిట్స్ లేవు, రికార్డు లేదు, ఏమీ లేకుండా ఏదో మొక్కుబడిగా చేసినటువంటి పనులు. కాబట్టి ఇవన్నీ జరిగినందువల్ల ఈరోజు ఈ అనర్థాలన్నీ కూడా ఏర్పడుతున్నాయి. అందువని వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఈరోజు వాటి మీద క్షుణ్ణంగా ఇటువంటి మరలి తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దానితో పాటు ఈరోజు ఏదైతే నష్టం వాటిల్లిందో ఆ నష్టం వాటిల్లినటువంటి దాని మీద నష్టపరిహారం ఇవ్వమన్నాం. ఓ పక్క యాష్ పాండ్కి వెళ్ళినప్పుడు సోమిరెడ్డి దొంగ ఉన్నట్టుగా తాను చేసేటువంటి దొంగ పనులకు, తాను చేసేటువంటి అవినీతికి, అక్రమాలకి ఇతరులకు ఆపాదించడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి 1 ఏళ్ళు చూపిస్తే చంద్రమోహన్ రెడ్డి వైపు 4 ఏళ్ళు చూపిస్తే అనేటువంటి వాస్తవాన్ని గ్రహిస్తే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం నష్టపరిహారం అందించడంలో వివక్ష చూపించినా లేదా సరిగా వ్యవహరించకపోయినా తప్పనిసరిగా రైతుల పక్షాన, మత్స్యకారుల పక్షాన నిలబడి